హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? పెరుగు ఆవిడకి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నానండి మీకు. ముందుగా పెరుగు ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కదండి. నేనైతే గ్లాస్ పెరుగు తీసుకున్నానండి, చిక్కడ పెరుగు. అది ముందే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కదండి. నేను ముందుగా పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇది తాలింపు పొడి ఇట్టుకోవాలి. ఇది కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఆల్రెడీ కొంచెం గారెలు ఉప్పు ఉంటారు కాబట్టి కొంచెం తక్కువనే వేసుకోవాలండి. పీల్చుకోవడానికి ఇది గారి పీల్చుకుంటారు కదండి. అలాగా ఇలా క్రీమీగా చేసుకోవాలండి. ఇది కొంచెం శనగపప్పు, కొన్ని ఆవాలు, 2 ఎండుమిర్చి వేసుకున్నానండి. కొంచెం మినపప్పు వేసుకుందామండి. మినపప్పు అండి, కొంచెం జీలకర్ర వేసుకుందామండి. కొంచెం కరివేపాకు అండి. ఇది పోపు పెట్టేసుకొని దాంట్లో కలిపేసుకోవాలండి. సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఒక 2 చిటికలు సరిపోతుందండి. వేడెక్కిన తర్వాత వేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకోవాలండి. దీంట్లో కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి. దీంట్లో గాడి వేసుకొని దీంట్లో వేసుకోవాలండి. అంతే. ఇదిగోండి, ఒక్కొక్కటిగా తీసుకొని పెరిగావలో వేసుకుందామండి. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది మొత్తం వేసుకుందామండి. దీంట్లో కొంచెం బూందీ వేసుకుంటే పెరిగావలో చాలా బాగుంటుంది టేస్ట్. ఇది కూడా దీంతో పాటు నాతో టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఈ కప్పుతో తీసుకున్నానండి బెల్లం. కొన్ని గారెలు వేస్తానండి, బెల్లం గారెలు. బెల్లం పొడి తీసుకున్నానండి, తొందరగా పాకం అయిపోద్దండి. కొంచెం వాటర్ వేసుకుందామండి, సరిపోద్దండి. చదికొట్టిన యాలకులు దీంట్లో కలిపేసుకుందామండి, కొంచెం స్మెల్ కోసం అండి. టేస్ట్ కూడా బాగుంటుందండి బెల్లంలో. ఇదిగోండి, బెల్లం కొంచెం ఇలా చిక్కపడితే చాలండి. అయిపోయిందండి, ఆపేసుకుందాం. ఇప్పుడు వేడి గారెలు దీనికి వేసుకుందామండి. అయిపోతుంది. ఆపేసుకుందాం పొయ్యి. పాకం వేసుకుందండి. పాకం రెడీగా ఉంది కదా, పక్కన పెట్టుకోండి. పాకం వేసుకుందాం. ఇలా వేసిన తర్వాత కొంచెం ఇలాగా అటు ఇటు తిప్పుకోవాలండి. ఇవి బాగా పాకం పడుతుంది, అటు ఇటు కూడా సమానంగా పడుతుందండి. పెరుగు ఆవడండి, బెల్లం గారెలండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.